నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి విభిన్నమైన కథలని నా యూట్యూబ్ ఛానల్లో. ఈరోజు మీ ముందుకు వచ్చాను సరికొత్త ధారావాహిక తర్వాత ఎవరు క్రైమ్ థ్రిల్లర్తో. డిటెక్టివ్ సూర్య పరిష్కరించిన మొదటి కేసు ఇది. ఎలా పరిష్కరించాడో వినేద్దామా? మొదటి భాగం. ఆమె నిర్జనంగా ఉన్న సందుల్లో పరుగు పెడుతోంది. అంత చలిలో కూడా చెమటలు దిగ్గారుతూ ఉండడంతో బట్టలు ఒంటికి అతుక్కుపోయి వేగంగా ముందుకు పరుగు పెట్టలేకపోతోందామె. భయంతో ఎగసిపడుతున్న గుండెల మీద చెయ్యి ఆనించుకుని దాక్కోవడానికి అనువుగా ఉండే ప్రదేశం కోసం చూసింది. అంతా ఓపెన్గా ఉండడంతో వేగంగా ముందుకు సాగిపోయింది. మరింత వేగంగా పరిగెడితే మెయిన్ రోడ్ మీదకి చేరుకోవచ్చని ఆమె ఆశ. ధారగా కారుతున్న కన్నీరు ఆమెకి దారి స్పష్టంగా కనపడనివ్వడం లేదు. మసకబారిన కళ్ళను నులుముకుంటూ పరుగును కొనసాగించిందామె. ఊపిరి అందడం లేదు ఆమెకి. ఆమెని అనుసరించి వస్తున్న ఆ నీడలాంటి ఆకారానికి అది ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్లా ఉంది. ఎక్సైటింగ్గా ఉంది. తను ఒక వేటగాడు, ఆమె తన వేట. చిన్నగా నవ్వుకున్నాడు. ఆయాసంతో వగరుస్తూ భుజం మీదుగా వెనక్కి తిరిగి చూసింది. ఇక పరిగెత్తడం ఆమె వల్ల కాలేదు. రక్తసిక్తమైన పాదాలు ఆమెకి సహకరించలేదు. నల్లని నీడ ఆమె మీద పడగానే ఉలిక్కిపడి తిరిగి పరుగు అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఒక ఇనుప రాడ్ బలంగా ఆమె కాళ్ళకి తగలడంతో బ్యాలెన్స్ నిలుపుకోలేక ముందుకి పడిపోయింది. కొత్తగా వేసిన తార్ రోడ్డు కావడం మూలాన నుదురికి దెబ్బ బలంగా తగిలింది. ఆమెకి స్పృహ తప్పుతూ ఉండగా ఆ నీడ తన మీదికి వంగడం మాత్రం తెలిసిందామెకి. పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా సుధీర్? అతని బెస్ట్ ఫ్రెండ్ అవినాష్ అడిగాడు. ఇచ్చాన్రా, వాళ్ళు చూస్తున్నారు. ఇప్పటికీ వారం రోజులైంది చెల్లి కనిపించక. తన ఫ్రెండ్స్ అందరినీ అడిగి చూశాను. ఎవరికీ తెలియదంటున్నారు. పోలీసులకి మన కేసు ఒక్కటే కాదు కదా, వారిని అనుకోవడానికి కూడా ఏమీ లేదు బాధగా అన్నాడు సుధీర్. మనదొక్కటే కేసు కాకపోయినా ప్రతి కేసు వాళ్ళకి ముఖ్యమే కదరా. పని మనది, మనమే 10 సార్లు తిరగాలి అనునయంగా అంటూ తన స్నేహితుడిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాడు అవినాష్. స్టేషన్లో తనకి తెలిసిన కానిస్టేబుల్ని నవ్వుతూ పలకరించాడతను. పలకరింపులయ్యాక తను వచ్చిన పని చెప్పాడు. ఎస్ఐ గారు లేరు, ఏదో ముఖ్యమైన కేసు మీద తిరుగుతున్నారు. పైనుంచి బాగా ప్రెషర్ ఉన్న కేసు అది చెప్పాడు ఆ కానిస్టేబుల్. అవినాష్, సుధీర్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సుధీర్ మొహం చూస్తే జాలి వేసింది ఆ కానిస్టేబుల్కి. ప్రతిరోజు అతను ఎన్నో కేసులు చూస్తూ ఉంటాడు. చూసిన ప్రతిసారి బాధపడుతూనే ఉంటాడు. చూడండి, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. ఆమెకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో చూసారా? ఆమె అతనితో వెళ్ళిందేమో తటపటాయిస్తూ అంటున్న అతనికేసి కోపంగా చూసి ఏదో అనబోయిన సుధీర్ భుజం మీద చెయ్యి వేసి బలంగా అదిమాడు అవినాష్. అతను చెప్పినట్టే మరొకసారి కనుక్కుంటామని చెప్పి అక్కడి నుంచి సుధీర్ని బయలుదేరదీశాడు. స్టేషన్ బయటకు వచ్చాక ముక్కుచివాట్లు పెట్టాడు సుధీర్కి. అతను చాలా మంచివాడు గనక అలా మర్యాదగా చెప్పాడు. అసలు సుమకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో తెలుసుకున్నావా అడిగాడు. సుమ అలాంటిది కాదురా, పద్ధతి గల అమ్మాయి అన్నాడు సుధీర్. అంటే లలిత పద్ధతి లేని అమ్మాయనా అసహనంగా అన్నాడు అవినాష్. లలిత, సుధీర్లు గత 3 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. సుమ పెళ్లి కాగానే తమ పెళ్లి అని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించడమే తరువాయి. అవినాష్ ప్రశ్నకి తలదించుకున్నాడు సుధీర్. బాయ్ ఫ్రెండ్ అంటే తప్పుడు పదమని అనుకోవడం పొరపాటురా సుధీర్. ఒక పని చేద్దాం, మరొక 2 రోజులు చూద్దాం. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. స్నేహితుడికి చెప్పి అతడిని ఇంటి దగ్గర దింపి తను వెళ్ళిపోయాడు అవినాష్. సుధీర్ నిస్సత్తువుగా హాల్లోని సోఫాలో కూలబడిపోయాడు. అతనికి దుఃఖంతో గుండె బరువెక్కిపోయింది. సుధీర్, చెల్లి విషయం ఏమైనా తెలిసిందా? మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ అడిగింది పద్మ. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయి ఉన్నాయి. సరైన ఆహార నిద్ర లేక వడిలిపోయి ఉంది ఆమె మొహం. తల్లిని ఆ దైన్యస్థితిలో చూసిన సుధీర్కి కళ్ళమట నీళ్లు తిరిగాయి. మౌనంగా మంచినీళ్లు తాగి తల్లివైపు చూశాడు. ఆమెకి అర్థమైంది. అక్కడ నిలబడలేక వేగంగా లోపలికి వెళ్ళిపోయింది. తండ్రి కేశవ ఇంట్లో లేడని అర్థమైంది సుధీర్కి. ఉంటే ఆమె అలా ఏడ్చేది కాదు, భర్తని ఓదారుస్తూ ఉండేది. కేశవ ఈ వారం రోజుల్లోనే 10 ఏళ్లు పైబడిన వాడిలా అయిపోయాడు. సుమ మాట వేదం ఆ ఇంట్లో.
తండ్రి గుండెల మీద పెట్టుకుని పెంచితే అన్నగారు ఆమెకి కష్టం తెలియకుండా చూసుకున్నాడు ఇంతవరకు. వాళ్ళిద్దరూ చేసే గారం చూసి తల్లి మొత్తుకునేది. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ సందడి లేదు. శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. చెల్లెలు ఏమైందోనని టెన్షన్ ఒక పక్క, తల్లిదండ్రులను ఓదార్చే పెద్దరికం ఒక పక్క అతన్ని కుంగిపోయేలా చేస్తున్నాయి. సెల్ మోగడంతో ఆలోచనల్లోంచి బయటపడి కాలర్ ఐడి చూశాడు సుధీర్. లలిత. ఆన్సర్ చేశాడు. ఆమె చెప్పేది మౌనంగా విన్నాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు అతనికి. అసలు అతని మనసు మనసులా లేదు. అందుకే ఆమె చెప్పిన దానికి ఊ కొట్టాడు. ఆమె ఏం చెప్పిందో చెవి నుంచి బ్రెయిన్కి చేరలేదు. బహుశా అటునుంచి ఆమె అది గ్రహించిందేమో. కాల్ కట్ చేసింది. అది కూడా గమనించే స్థితిలో లేడతను. కలలో నడుస్తున్నవాడిలా తన చెల్లెలి గదిలోకి నడిచాడు. ఏం చేద్దామని ఎక్కడికి వెళ్ళాడో అతనికే తెలియదు. బావురుమంటున్న ఆ గది చూడగానే దిగులుగా అనిపించింది అతనికి. చాలాసేపు ఆ గదిలో గడిపాడతను. సింక్లో ఆగకుండా కారుతున్న ట్యాప్ని ఎలా ఆపాలో తెలియలేదు సూర్యకి. అతను బలంగా నాబ్ని తిప్పబోయాడు. అది ఊడి చేతిలోకి రావడమే కాదు, నీళ్లు ఫౌంటైన్లా చింది అతని నడుము పైభాగాన్ని పూర్తిగా తడిపేశాయి. కెవ్వుమని అరుస్తూ పక్కకి దూకాడతను. అలా దూకడంలో పక్కనే ఉన్న ప్లాస్టిక్ బకెట్లో కాలేసి తూలి బాత్రూమ్ డోర్ని కొట్టుకున్నాడు. సూర్య! బయట నుంచి ఒక తీయని కంఠం గాభరాగా వినిపించింది అతనికి. ఐఎమ్ ఫైన్ లోపల నుంచి అరిచాడు బకెట్కి దాని హ్యాండిల్కి మధ్యలో ఇరుక్కున్న తన కాలుని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ. సారా అని పిలువబడే శారద అసహనంగా బయట అటూ ఇటూ తిరుగుతోంది. క్లయింట్స్ కూర్చునున్నారు ఆఫీస్ రూమ్లో. వారితో మాట్లాడుతూ ఉండగా లోపల నుంచి పెద్ద శబ్దం, కెవ్వుమన్న సూర్య అరుపు వినపడడంతో సంభాషణని తుంచేసి పరుగునొచ్చింది. నెమ్మదిగా బాత్రూమ్ డోరు తెరుచుకుని బయటికి వచ్చిన సూర్య అవతారాన్ని చూసి తెల్లబోయింది శారద ఉరఫ్ సారా. జుట్టులో నుంచి కారుతున్న నీళ్లు అతని మొహం మీదుగా ప్రయాణించి అతను వేసుకున్న చీజ్ కాటన్ షర్టులోకి ఇంకిపోతున్నాయి. నడుము పైభాగం వరకు టబ్లో మునిగి లేచినట్టుగా నీళ్లోడుతూ అతను వేసుకున్న డార్క్ బ్లూ జీన్స్ని తడిపేస్తోంది. అతను వేసుకున్న స్పోర్ట్స్ షూ లేస్ ఊడిపోయి ఉంది. కళ్ళజోడు ముక్కు మీదకి జారిపోయింది. సారాకి ఆ క్షణంలో సూర్య ఎంత ముద్దొచ్చాడంటే తాము తమ డిటెక్టివ్ ఫర్మ్ని ఓపెన్ చేసి లైసెన్స్ తీసుకున్నాక వచ్చిన మొదటి క్లయింట్ అక్కడ ఆఫీస్లో కూర్చుని ఉన్నాడని, అది తమకెంతో ముఖ్యమనే విషయం ఆమెకి తట్టనే లేదు. ఆల్చిప్పలాంటి కళ్ళు అతని మీద అతుక్కుపోగా పెదవులను నాలుగుతో తడుపుకుంది. ఇంతలో గొంతు సవరించుకునే శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి అటు తిరిగింది సారా. సూర్య! ఈయన సుధీర్ అని మన లలితకి క్లోజ్ ఫ్రెండ్, మన క్లయింట్ కూడా. సుధీర్, ఈయన సూర్య. మీ కేస్ టేకప్ చేయబోయేది తానే. మొహం మీద నవ్వు పులుముకుంటూ పరిచయాలు పూర్తి చేసింది శారద. సూర్య ఇబ్బందిగా ఫీల్ అవుతూనే చేయి ముందుకు చాచాడు. సుధీర్ ముందు తటపటాయించినా ఆ చేతిని అందుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది సూర్యకి తను పూర్తిగా తడిసి ఉన్న విషయం. కంగారుగా తన చేతిని వెనక్కి లాక్కొని అలానే ఆఫీస్ రూంలోకి నడిచాడు. సుధీర్ ఒకసారి సారా వైపు నిస్పృహగా చూసి అతడిని అనుసరించాడు. ఇంత అయోమయం మనిషిని సుధీర్ ఇంతవరకు చూడలేదు. లలిత మాట పట్టుకుని ఇంతవరకు రావడం తన పొరపాటని బాధపడడం మొదలుపెట్టాడతను. ఏదో ఒక కారణం చెప్పి 5 నిమిషాలలో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడతను. ఇలాంటి వాళ్ల దగ్గర టైం వేస్ట్ చేసే కన్నా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడమే మంచిదనిపించింది అతనికి. సూర్యని చూడగానే లలిత ఉత్సాహంగా పలకరించింది. హాయ్ సూర్య, నీతో చాలా ముఖ్యమైన పని పడింది. లేని నవ్వుని మొహానికి అతికించుకుని ఉత్సాహం నటిస్తూ గడగడా మాట్లాడేసింది. తడిబట్టలతోనే డెస్క్కి అవతల వైపుకు కూర్చున్నాడు సూర్య. ఏం పని అని అడగబోతూ గట్టిగా హచ్ అంటూ వరుసగా 4 సార్లు తుమ్మాడు. ముక్కు ఎర్రగా కందిపోయింది అతనికి. సారా గబగబా డ్రాలో ఉన్న టిష్యూస్ తీసి ఇచ్చింది. అవి అందుకుని అతను ముక్కుకి నోటికి అడ్డు పెట్టుకుంటూనే అన్నాడు, సారీ, నాకు నీళ్లలో నానితే పడదు, వెంటనే కోల్డ్ వస్తుంది, ఏమీ అనుకోకండి, వచ్చిన పని చెప్పండి. అప్పటికే జలుబుతో గొంతు భారంగా అయిపోగా అన్నాడు. సుధీర్ ఏమీ మాట్లాడలేదు. అతనికి అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది. లలితే ఇనిషియేటివ్ తీసుకుని సుమ గురించి చెప్పబోయింది. చేత్తో ఆమెని ఆగమని సైగ చేశాడు అతను. వాయిస్ రికార్డర్ బయటికి తీశాడు. ఆన్ చేయబోతూ అడిగాడు సూర్య, సమస్య ఏంటి? మిస్సింగ్ కేస్ టక్కుమని చెప్పింది సారా. ఎవరికి సంబంధించిన వ్యక్తి? కళ్ళలో నుంచి కారుతున్న నీటిని టిష్యూతో తుడుచుకుంటూ అడిగాడు సూర్య. లలిత సుధీర్ చెల్లెలని చెప్పింది. అప్పుడు ఆయన కదా మాట్లాడాలి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు?
సూటిగా సుధీర్ వైపు చూస్తూ అడిగాడు. గతుక్కుమంది లలిత. సుధీర్కి ఇక్కడికి రావడం ఇష్టం లేదని, తానే బలవంతంగా తీసుకువచ్చిందని ఎలా చెప్తుంది? ఇక్కడికి వచ్చినప్పుడు మీకు మొదటగా ఉండవలసింది నా మీద నమ్మకం. అది లేనప్పుడు మీరిక్కడికి వచ్చే ప్రయోజనం లేదు. ఐఎమ్ సారీ, మీరు వెళ్ళొచ్చు ఖచ్చితంగా చెప్పాడు సూర్య. కంగారుగా చూసింది శారద. అసలే ఇది మొదటి పెద్ద కేసు. తన తొందరపాటుతో పోగొడతాడేమోనని భయపడింది. కంగు తిన్నాడు సుధీర్. వారి ఎక్స్ప్రెషన్స్తో సంబంధం లేనట్టుగా పాడైన కాలింగ్ బెల్ని బాగు చేయడానికి ప్రయత్నించసాగాడు సూర్య. సూర్య అంత సూటిగా మాట్లాడతాడని అనుకోలేదు సుధీర్. అతని అవతారం చూస్తే అసలు ఇలాంటి సాహసోపేతమైన వృత్తిని కాకుండా ఏ డెస్క్ జాబ్ను ఎంచుకుంటే అతనికి సూట్ అయ్యేదనుకున్నాడు అతను. కానీ సూర్య గొంతులో తీక్షణత అతనిని పునరాలోచించుకునేలా చేస్తుంది. లలిత సుధీర్ చేతిని పట్టుకుని సున్నితంగా నొక్కడంతో ఆలోచనలో నుంచి బయటపడ్డాడతను. ఫైన్, కానీ ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. పోలీసులు ఏదో చేస్తారని ఎదురు చూసి చూసి నమ్మకం పోయింది. మీరు కొత్తగా ఏదో చేస్తారని నేను అనుకోవడం లేదు. టు బీ ఫ్రాంక్, లలిత శారద క్లోజ్ ఫ్రెండ్స్ అని తను మీ మీద నమ్మకంతో ఇక్కడికి తీసుకువస్తే వచ్చాను. మిమ్మల్ని నమ్మాలా వద్దా అన్నది మీరే డిసైడ్ చేయండి. నిస్సహాయంగా అంటున్న అతని కళ్ళలో నిర్లిప్తత సూర్య దృష్టిని దాటిపోలేదు. చేస్తున్న పనిని ఆపాడతను. కళ్ళజోడు తీసి నీట్గా తుడుచుకుని తిరిగి పెట్టుకుంటూ రికార్డర్ ఆన్ చేశాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటూ తన పేరు చెప్పి టైం డేట్ చెప్పి కేస్ డీటెయిల్స్ చెప్పమని సుధీర్ని అడిగాడతను. నా చెల్లెలు సుమ, వయసు 24. 15 రోజుల క్రితం తను జాబ్ చేసే కాల్ సెంటర్ నుంచి తెల్లవారుజాము 2 గంటలకు బయటకొచ్చింది. ఆటో ఎక్కడం చూశారు ఆమె ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసిన వాళ్ళెవరూ లేరు. ఎప్పుడు నేను స్వయంగా వెళ్ళి తీసుకువచ్చేవాడిని. కానీ 3 months బ్యాక్ నాకు ప్రమోషన్ వచ్చింది. టూర్లకి వెళ్ళవలసి వస్తుంది. అందుకు నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఒక ఆటో డ్రైవర్ రెగ్యులర్ బేసిస్ మీద సుమని ఇంటికి తీసుకువచ్చే ఏర్పాటు చేశాను. ఆ రోజు అతనికి ఒంట్లో బాగాలేక రాలేకపోయాడు. సుమకి మెసేజ్ చేశానన్నాడు. కానీ అది నిజమో కాదో చెప్పడానికి ఆమె ఇప్పుడు లేదు. చెప్పడం ఆపి కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచాడతను. అతనితో మాట్లాడారా పోలీసులు? సమాధానం తెలిసినా తన మొదటి ప్రశ్న వేశాడు సూర్య. తల ఊపాడు సుధీర్. అతనితోనే కాదు, ఆమె ఫ్రెండ్స్తో, బాస్తో, మా చుట్టుపక్కల వాళ్ళ అందరితోనూ మాట్లాడారు. తనకి బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడని, అతనితో వెళ్ళిపోయి ఉంటుందని కంక్లూజన్కి వచ్చారు చెప్పాడు సుధీర్. అతని కళ్ళ ముందు తల్లిదండ్రుల దీనవదనాలు కదులుతూ ఉంటే నిస్సహాయంగా చూశాడు సూర్య వైపు. హాస్పిటల్స్ చెక్ చేశారా? చేత్తో కణతలు రుద్దుకుంటూ అడిగాడు డిటెక్టివ్ సూర్య. హా? ఉలికిపాటుగా చూశాడతను. వరుసగా 5 సార్లు హచ్ అంటూ తుమ్మిన సూర్య వైపు. అదే, యాక్సిడెంట్ ఏమైనా రిజిస్టర్ అయిందేమో చూశారా అడిగాడు. తెలీదు, నీరసంగా వచ్చింది సుధీర్ నుంచి జవాబు. ముందు అది తెలుసుకోవాలి మనం అంటూనే శారదకి తన మొబైల్ ఇచ్చి ఎవరికి కాల్ చేయాలో చెప్పాడు. స్పీకర్ ఆన్ చేయమన్నాడు ఆమెని. అతను ఆ తడిబట్టల్లో ఏమాత్రం ఇబ్బంది పడకపోవడం గమనించి ఆశ్చర్యపోయాడు సుధీర్. అతను పూర్తిగా కేసులో లీనమైపోయాడని ఒక అరగంట గడిచాక అర్థమైంది సుధీర్కి. కుర్చీలో నుంచి లేచి నిలబడి శారద మాట్లాడుతున్నంతసేపు ఆ గదిలో అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు సూర్య. ఫోన్ స్పీకర్లో ఉండడం వలన సంభాషణ అందరూ స్పష్టంగానే వినగలుగుతున్నారు. అది తను కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్ అని సమాధానం చెప్పినది ఆ రోజు తనతో మర్యాదపూర్వకంగా మాట్లాడిన కానిస్టేబుల్ అని అర్థమైంది సుధీర్కి. ఎంక్వైరీ చేయడం జరిగిందని, ఆ రోజు రిజిస్టర్ అయిన యాక్సిడెంట్ కేసుల్లో సుమ వయసు వారు ఎవరూ లేరని తేలింది. శారద కాల్ కట్ చేసి సూర్య వైపు చూసింది. ఆమెకి అంతవరకు అతను ఇటువంటి కేసుని ఎలా డీల్ చేస్తాడా అనే మనసులో ఒక సందేహం ఉండేది. అది ఇప్పుడు మాయమైంది. సో యాక్సిడెంట్ కాలేదని అర్థమవుతోందిగా అంది ఆమె జనాంతికంగా. లేదు శారద, మన అనుమానం పూర్తిగా తీరలేదు. పోలీసులు సుమ రోజు వచ్చే దారిలో ఏమైనా యాక్సిడెంట్లు జరిగాయేమో ఎంక్వైరీ చేసి నిర్ధారణ చేసుకున్నారు. కానీ ఆమె ఆ రోజు ఇంటికి కాకుండా వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉంటే, అంటే ఆమె నిజంగానే తన స్నేహితుడిని కలవడానికి బయలుదేరి ఉంటే వేరే దారిలో వెళ్ళి ఉండాలి. ఆ విషయం మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదుగా. తడిసిపోయిన ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకోవడానికి ప్రయత్నించి కుదరక వాటిని ఏం చేయాలో తెలియక చేతులు వెనక్కి విరిచి కట్టుకుని అందరి వైపు చూశాడు సూర్య. నా చెల్లెలికి బాయ్ ఫ్రెండ్ లేడు, కోపంగా అన్నాడు సుధీర్. లలిత అతని వైపు వింతగా చూసింది. చెల్లెలి బాయ్ ఫ్రెండ్ అనగానే అతనికి అంత కోపమెందుకో అర్థం కాలేదు ఆమెకి. సూర్య అతని వైపు ఒకసారి పరీక్షగా చూసి శారద వైపు తిరిగాడు. ప్లంబర్కి కాల్ చేయవలసిందే
నాకు ట్యాప్స్ బాగు చేయడం రాదని అర్థమైంది ఇవాళ అన్నాడు సీరియస్గా. అవును సుమకి, అదే మీ చెల్లెలికి బాయ్ ఫ్రెండ్ లేడని మీకెలా తెలుసు అడిగాడు సుధీర్ని ఆసక్తిగా. మా చెల్లిని అలా పెంచలేదు మేము అన్నాక తను నోరు జారాడని గ్రహించాడు సుధీర్. లలిత విసురుగా లేవబోయింది. లలిత ప్లీజ్ కూర్చో. హీస్ ఇన్ సారో, బాధలో మాట్లాడిన మాటలు పట్టించుకోకూడదు అంటూనే సూర్య సుధీర్ వైపు తిరిగాడు. అదే సమయానికి వీరికి 200 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరికి దూరంగా ఉన్న విశాలమైన బంగ్లాలో అతను తన మొహానికి ముసుగు వేసుకుని తాళం వేసి ఉన్న గదివైపు చూసి చిన్నగా నవ్వుకున్నాడు. అతనికి తాను చేయబోతున్న పని చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. నెమ్మదిగా చేతులకి సర్జికల్ గ్లౌస్ తొడుక్కున్నాడు. లాక్ తీసి తలుపు కొద్దిగా తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. వెంటనే తలుపు మూసేశాడు. తలుపు తెరుచుకున్నప్పుడు లోపలికి సన్నగా ప్రవేశించిన వెలుతురు ఇప్పుడు లేదు. అతని కళ్ళు చీకటికి అలవాటు పడ్డాక నెమ్మదిగా కుడివైపు మూలగా ఉన్న టేబుల్ వైపు నడిచాడు. అక్కడ రకరకాల షార్ప్ వెపన్స్ పరిచినట్టుగా ఉన్నాయి. వాటి వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వుకున్నాడు అతను. పక్క నుంచి చిన్నగా మూలుగ వినిపించడంతో అతని ఏకాగ్రతకి భంగం కలిగినట్టుగా నుదురు చిట్లించాడు. తిరిగి తన కలెక్షన్ని చూసి ఆనందపడిపోతూ ఉండగా ఈసారి కొంచెం గట్టిగా వినిపించింది మూలుగు. అతను బలంగా తన అరచేతి వెనుక భాగాన్ని ఆ మూలుగు వచ్చిన దిశగా విసిరాడు. మూలుగు ఆగిపోయింది. అతను తృప్తిగా తల పంకించాడు. అతను ఎవరు? ఆ గదిలో బంధించబడినది ఎవరై ఉంటారు? సూర్య సుధీర్కి సహాయం చేయగలుగుతాడా? తెలుసుకోవాలంటే తప్పక నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా వింటూ ఉండండి.